అమ్మాయి ప్రేమ పార్ట్ 26. విరాట్, ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? సరియు, తెలియట్లేదన్నయ్య. నేను ఎప్పటి నుండి మారడం మొదలుపెట్టాను? విరాట్, ఆ మార్పు మంచిదేగా సరియు. నువ్వు ఇలా ఉండడమే మాకు కావాల్సిందిరా. అప్పుడే కదా మేం సంతోషంగా ఉండేది. సరియు. హా, విరాట్, సరియుని డైవర్ట్ చేయటానికి. చిన్నా, ఇప్పుడు నీకు పెళ్ళయి ఒక వారం 10 రోజులు అయినా అభి వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా. అప్పుడు మన రిషిగాడి పరిస్థితి ఏంటంటావ్? సరియు. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఒక్కరోజుకే ఏడ్చేశాడు. వామ్మో, ఇప్పుడు ఎలా ఉంటాడు? విరాట్, ఒక పని చేస్తే? సరియు. ఏంటన్నయ్యా? విరాట్, అభికి డబుల్ ధమాకాలాగా వాణ్ణి కూడా మీ కూడా తీసుకువెళ్ళమని చెప్తే? సరియు. ఇదేమన్నా చీరలు నగలు షాపింగా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పడానికి? విరాట్, హా, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. సరియు. విరాట్, ముందు వాడికి పెళ్లి చేసేస్తే? సరియు. వెరీ బ్యాడ్ జోక్. హహా. విరాట్, సర్లే కానీ ఇంక వెళ్ళి పడుకుందాం పదా. సరియు. సరియు తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తుంది. ఏంటి అభి నన్ను హగ్ చేసుకుంటే నేను అలానే ఉండిపోయాను. తనని వెనక్కి నెట్టేయకుండా నేను కూడా తనని హగ్ చేసుకొని అలానే ఉండిపోయాను. తన కౌకిలిలో నాకేమీ గుర్తుకు రావడం లేదు. ఎందుకని తను నా ముందు ఉంటే అన్నీ మర్చిపోతున్నాను? ఎందుకు నేను అభిని ఇష్టపడుతున్నానా? నీ తన కళ్ళల్లో నా మీద అంత ప్రేమ చూస్తుంటే నేను అలానే తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. ఎందుకు నేను అతని ప్రేమని కోరుకుంటున్నానా? నేను ఆలోచిస్తుంది కరెక్టేనా? తన దగ్గర నేను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. తన కేరింగ్, నా ఆలోచనలకు విలువ ఇవ్వడం నాకు మహిని గుర్తు చేస్తున్నాయి. నేను మహిని అభిలో చూస్తున్నానా? ఇంతకుముందు నా మైండ్లో అర్థం కాకుండా ఉన్న ఆలోచనలు మహితో షేర్ చేసుకుంటే ఒక సొల్యూషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఏంజెల్, ఏం ఆలోచిస్తున్నావు అని మాట వినపడిన వైపు తిరిగి చూస్తుంది సరియు. అభి, మీరు ఏంటిక్కడ? అభి, తెలియదు ఏంజెల్, ఎందుకో నువ్వు నన్ను పిలిచావనిపించింది, అందుకే వచ్చాను. చెప్పు, పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? సరియు, అది ఏం లేదు, ఊరికే నిద్ర పట్టడం లేదు. అభి, ఏంజెల్, ఇంతకుముందు నువ్వే చెప్పావు నీ కళ్ళల్లో భావాలు నాకు తెలిసిపోతాయని. మరి ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు? సరియు మౌనంగా ఉంటుంది. అభి, ఏంజెల్, నన్ను ఒక ఫ్రెండ్గా చూడమన్నాను కదా. నీ మనసులో ఏముందో నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావు. అంటే నువ్వు మహి గురించి ఆలోచిస్తున్నావు కదూ. సరియు. హా. అభి, పిచ్చి ఏంజెల్, నా దగ్గర మొహమాటం ఎందుకు? నేనేమైనా నిన్ను తప్పుగా అనుకుంటానా? నీకు అనిపిస్తుందా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఏంజెల్? సరియు. అయ్యో, అలా కాదభి. నీ మీద నమ్మకం లేనిదే నేను నీతో ఎప్పటికైనా కలిసి సంతోషంగా ఉంటాను అని మా అన్నయ్యలు నీకు హెల్ప్ చెయ్యరు కదా అని అంటుంది. నీతో మాత్రమే నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వగలను అనే నమ్మకంతోనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కదా. మరి నీ మీద నమ్మకం లేదు అని ఎలా అనుకున్నావు? అభి, మరెందుకు ఏంజెల్, ఏదో విషయంలో నువ్వు నలిగిపోతూ నాకు చెప్పడం లేదు. సరియు. నీకు తెలుసా అభి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను డాడీతో, విరాట్ అన్నయ్యతో, మహేష్తోనే ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పడానికి చాలా కంఫర్ట్గా, చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఒక ఏజ్ వచ్చినాక ఏ అమ్మాయి అయినా తన తండ్రి అన్నలతో ఎంతవరకు చెప్పుకోగలదో అంతవరకే ఉంటుంది. నేను కూడా అంతే. కానీ మహేష్ని మాత్రం నేను ఏమాత్రం దూరం పెట్టలేదు. తనతో నా డే గురించి అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్ని. ఏ చిన్న విషయం కూడా దాచేదాన్ని కాదు. అలానే నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని తెలియనప్పుడు తనతో ఆ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకునేదాన్ని. అభి, సరియు. ఇప్పుడు నేను నీలో మహిని చూస్తున్నాను అభి అని సైలెంట్గా తలదించుకొని ఉంటుంది. అభి, ఇది చెప్తే నేను ఫీల్ అవుతానని ఆలోచిస్తున్నావు అంతేనా? సరియు మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అభి సరియు ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన చేతిని అభి చేతిలోకి తీసుకొని, ఏంజెల్, ఇటు చూడు, ఇటు చూడరా ఒకసారి. సరియు అభి కళ్ళలోకి చూస్తూ ఉంది. అభి, ఏంజెల్, నేను అలా ఎప్పటికీ ఫీల్ కాను. ఇంకా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు నన్ను మహితో పోలిస్తే. ఎందుకంటే నేను నిన్ను మహి ప్రేమించిన అంతగా నేను నిన్ను చూసుకుంటాను అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సరియు పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. అభి, అలా నవ్వాలి నా ఏంజల్ అంతే. కానీ ఇలా మూడీగా ఉండకూడదు, సరేనా ఏంజల్?
అభి, ఏంజెల్, నువ్వు ఎప్పుడైనా ఏ విషయమైనా నాతో ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు, సరేనా? ఇప్పుడు అనే కాదు, పెళ్ళైన తర్వాత కూడా నన్ను ఒక భర్తగా ఆలోచించి ఇది చెప్పవచ్చా లేదా అని ఇబ్బంది పడకు, ఓకేనా? సరియు సరే. అభి, ఓకే, ఇంక నేను వెళ్ళనా? సరియు, థ్యాంక్ యూ. అభి, గుడ్ నైట్, ఇంకేం ఆలోచించకుండా పడుకో. అభి, సరియు. అభి, హ్మ్. చెప్పేంజెల్. సర్యు, కొంచెం సేపు ఇక్కడే ఉంటావా? అది సర్యు వైపు ఒక క్షణం చూసి వెళ్ళి బెడ్‌పై కూర్చొని సర్యుని తన ఒడిలో పడుకోపెట్టుకొని, ఏంజెల్, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా? సరియు అభి చేతిని తన బుగ్గ కింద పెట్టుకొని అలా అని నిద్రలోకి జారుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.